ప్రైజ్ లార్డ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు దేవుని యొక్క మాటలు. ఒక వ్యక్తి యొక్క మనస్తత్వం ఎల్లప్పుడూ నా గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అనే ఆలోచనలోనే ఉంటుంది. దాని కొరకు ఎప్పుడు చింతిస్తారు. మీరు మనుషులను ఎంత సంతోషపరచాలని చూసినా వారు ఎల్లప్పుడూ మీలో ఏదో ఒక లోపం వెతుకుతారు. మిమ్మల్ని బట్టి ఎవరు ఎన్ని చెప్పినా కానీ ప్రభువు మీ గురించి సంతోషిస్తున్నారు. ఆయన దృష్టిలో మీరు ఎంతో అందంగా ఉన్నారు కనుక ఇతరులు మెప్పు కోరక దేవుని మెప్పు కోరుకొనండి. అప్పుడు మీరు ఎన్నటికీ చింతించరు. దేవుడి ప్రేమ మీకు మాకు తోడుగా ఉంటుంది. క్రైస్తవ్యంలో కొంతమంది ఆదివారం చాలా ఖచ్చితంగా ఆరాధనకు వెళ్తారు. ఆ తర్వాత వాళ్ళకి ఇష్టమైన విధానంలో జీవిస్తారు. వీళ్ళు పేరుకే క్రైస్తవులు. కొందరు ఏదైనా శ్రమ రాగానే చాలా ప్రార్థనలు చేస్తారు. దైవజనుల చుట్టూ తిరుగుతారు. శ్రమ తీరాక ఇక కనిపించరు. తమ ఆత్మీయ జీవితాన్ని పట్టించుకోరు. ఇంకొంతమంది వీళ్ళు ఎప్పుడు దేవుడు చేసిన మేళ్ళు తమ గొప్పతనం గురించి అతిశయిస్తూ ఉంటారు. వీళ్ళు రక్షింపబడిన ఆత్మానుసారులు. దేవుని రాజ్యం కోసం ప్రయాసపడుతూ పరిశుద్ధంగా జీవిస్తూ మిషనరీ పరిచర్యలో ఆసక్తిగా పాల్గొంటారు. భక్తిలో రాజీ పడక దేవుని కోసం రోషంతో ఉంటారు. మీరు ఏ రక క్రైస్తవులో ఆలోచించండి. కొందరు వారి ఆస్తులన్నిటిని బట్టి అతిశయిస్తారు. మరికొందరు వారి తలంతుని బట్టి అతిశయిస్తారు. ఇంకొందరు వారి అందాన్ని బట్టి అతిశయిస్తారు. కానీ మనము మన ప్రభువైన యేసుక్రీస్తును వారిని బట్టి అతిశయించాలి. బహుశా నీవు దేవుని కొరకు ఇంతకాలము ఎదురు చూస్తున్నందుకు ఏమి ప్రతిఫలం రాలేదేమో. నీకన్నా అన్యులు ఎక్కువగా దీవించబడుతున్నారేమో. దానిని బట్టి నిరాశ చెందకండి. మానవ శక్తిని బట్టి వచ్చే ఆశీర్వాదం కొంతకాలమే ఉంది, నీడవలే గతించిపోతుంది. కానీ దేవుని కొరకు ఎదురు చూసి ఆయన చేతి నుండి పొందుకునే ఆశీర్వాదం శాశ్వతమైన బహుమానం. దానికి అంతము లేదు. ఈ భూమి ఉన్నంత వరకు నీవు లేకపోయినా నీ ఆశీర్వాదం మాత్రం నిలిచి ఉంటుంది. సర్వాధికారి అయిన దేవుడు మనకు తోడుగా ఉంటారు. దయచేసి క్రైస్తవులుగా మనం చేసే పొరపాటు గమనించండి. బైబిల్ మన ఆత్మీయ జీవితాన్ని దిద్ది దేవునితో ఐక్యపరిచే గ్రంథం. ప్రభువు మొదట దేవుని రాజ్యమును నీతిని వెదకమన్న విషయం మరవకూడదు. బైబిల్లో ఒక వాగ్దానం తీసుకొని దాన్ని మనం మన ఐహిక జీవితానికి అన్వయించుకోవడం ఎంతవరకు సబబు? నిజ క్రైస్తవులు తమ ఆత్మీయ జీవితం మీద ఆసక్తి చూపించడం సాధన చేయాలి. నేను నీకు తోడై ఉన్నాను అంటే ఆయన ఎప్పుడు తోడుగా ఉంటారో కూడా మనం తెలుసుకోవాలి. దయచేసి క్రైస్తవులుగా మనం చేసే పొరపాటు గమనిద్దామండి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.